ఈ 2 గోళ్ళు 635 అయింది, 600 ఇచ్చే. ఈ 2 వేరే వేరే కొటేషన్ సపరేట్. ఓకే రైట్. చిన్న కొట్టినా బాగా. ఇది కరెక్ట్ కేజీ ఉంటుంది ఇప్పుడు. ఇది కబాబ్ సైడ్ కొడతాం, అది లివర్ ఉంది కాబట్టి దాంట్లో కొట్టేసి. సైజ్ అన్న ఇది కబాబ్గా చిన్నగా కబాబ్ కంటే మామూలుగా మన చిక్కులు పుచ్చుకుంటారు అన్న ఇది. నేను ఆయిల్ వేసి దానికి కూడా ఒక వెరైటీ కబాబ్. మనకు వెరైటీస్ తెలియవు. లేదు కబాబ్ అంటే నార్మల్గా మన బయట వాళ్ళు చిక్కులు గుచ్చుతారు, మీరు వాళ్ళు ఫ్రై లాగా అట్లా రెడీ చేస్తాను. మీరు తెలంగాణ మీరే ఆంధ్ర ఏ సైడ్? అనంతపురం. ఏం పేరు అన్న? నా పేరు రాజు. రాజు మామూలు వస్తుంటాడు కదా మధు అని పిల్లలు పక్కన ఉంటాడు. మీ దగ్గర రెగ్యులర్ వచ్చేలా నేను చూసిన అబ్బాయి అయితే జీవితాన్ని పాడు చేసుకోవడం అంటే ఇట్లానే ఉంటుంది అన్న. వాడు మంచి ఊపులో ఉన్నాడు. మొన్ననే జాతీయ అవార్డు వచ్చింది కదా నేషనల్లోనా? ఏదో మలయాళం సినిమాకు తమిళ సినిమా చూడు. వాడికి అంటే ఇప్పుడు ఏ సినిమా చేసినా నీకు మంచి పారితోషికాలు లాంటిదన్నా. ఇంకా అయిపోయింది, మనల్ని కూడా ఆపుతాడు. ఆ అమ్మాయి కంప్లైంట్ చేసినప్పుడు కదా, చేసిన ఇండస్ట్రీ సపోర్ట్ ఉంది కదా. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, చిరంజీవి. పవన్ కళ్యాణ్ ఒప్పుకోండి అదే అంటే సస్పెండ్ చేసి దూరం ఉండమని చెప్పాడు కానీ సస్పెండ్ చేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకుంటే ఓకే అట్లా. ఎందుకంటే ఉంచుతామన్నా చేయండి కట్ చేయండి. ఏదైనా సరే ఒక సీరియస్ దాకా వచ్చినప్పుడు ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే సాల్వ్ చేస్తారు. అబ్బా ఇప్పుడు ఏదో బండి గుద్దుకున్నది, ఏదన్నా కారు గుద్దాడు, అట్లాంటి దానిలో కంటే ఏమన్నా చేస్తాం. కానీ ఏదైనా ప్రాణ నష్టం ఆయన కావాలని చేయలేదుగా. అట్లాంటి దాన్ని ఏదైనా ఎవరైనా మానవత్వంతో యూజ్ చేస్తారు. అంతేగాని ఇట్లా కావాలని చేసేటివన్నీ తప్పు కదనా. తెలిసి నీ శరీర సుఖం కోసం అని ఒకరిని బలవంతంగా వాడుకున్నావు. ఓకే, మరి మతం మార్చుకొని పెళ్లి చేసుకోవడం అంటే ఆల్రెడీ నీకు పెళ్ళి అంటే వాళ్ళ దాంట్లో ఎంతమంది చేసుకుంటారు. అదే వాళ్ళ భార్య వెళ్ళి కూడా కొట్టిందట చేసుకున్న మొబైల్ని మతం మార్చుకొని. వాళ్ళ భార్యనే పంపించినాడు అంట, కొట్టిందంట. అవునా? ఇంట్లో ఉంది, అదే కంపెనీలో ఉంది. అదెంత పనికి మాలింది. అంటే వాడికి ఇష్టం ఉండే ఒక స్థాయికి చేరింది కదా, అయిపోయినా అంతేనా. డబ్బు ఉంది, ఏం చేసి అమ్మాయి కూడా 2 కాకుండా 3 చేసుకుంటాను. అమ్మాయి కూడా సైలెంటే ఉంది బ్రో. ఉందన్న ఏమని ఎందుకు నాకు పని జరుగుతుంది అంటే లైఫ్ ఇచ్చాడు అన్నట్టు సైలెంట్ ఉంది. ఎప్పుడు కొట్టడము ఇలా మతం మారి పెళ్లి చేసుకో అనడం వల్ల పెళ్లి చేసుకోమంటే ఎట్లా కుదురుతుంది? సరేలే, దాని అంతా అది వదిలేస్తే వెళ్ళిపోతే అది వేరు. ఒక దాన్ని బలవంతం చేశాడు కాబట్టి శిక్ష తప్పదు. మైనర్ చేయకూడదు, అది చాలా అసలు పెద్ద తప్పు. అమ్మాయి అప్పుడే కంప్లైంట్ ఇచ్చింటే వీడికి సినిమా చూపించేవాళ్ళు. చాలా కష్టంగా ఉంది ఆడపిల్లల విషయాల్లో. మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాను. మన కాలనీలో చూడు ఎంత టైం వరకు నేను నైట్ 2:30కి కోళ్ళ బండి వస్తాడు, రోడ్డు మీద ఫోన్ మాట్లాడతారు. అమ్మాయిలు కూడా జాగ్రత్త అంటే వాళ్ళు ఒకరిని చూసి చెడదిగే వాళ్ళు ఇలా ఉంటారు. నేను అంటే పాపం నేను నడుచుకుంటూ వస్తున్నాను. నేను నా ఫ్రెండ్ అదే మీ దగ్గర వచ్చే రెగ్యులర్ అబ్బాయి నడుచుకుంటూ వస్తున్నాను. ఇద్దరు అలా ఒక హోటల్ ఉంది కదా, ఇట్లా ముందుకు వెళ్తే ఈ సంత కాకుండా అవతల సంతకు వెళ్తే అద్దాల హోటల్ ఉంటుంది కదా, స్టిక్కర్స్ అతికించి ఉంటుంది. స్టిక్కర్స్ అతికించి బిర్యానీ ఆ హోటల్ పక్కన యూతల అదే రోడ్ లో యూతల చెట్టు కింద మంచి స్పాట్ లెక్క ఆడ ఆ అబ్బాయి సిగరెట్ తాగి ఆ అమ్మాయికి మళ్ళీ స్విచ్ చేస్తుంది అనమాట. అమ్మాయి స్విచ్ చేసి ఇట్లా ఆనించుకొని ఆ అమ్మాయి పీల్చుకొని ఆ అమ్మాయి చదువుతుంది అనమాట.
పాపం ఒక చిన్న పిల్లోడు వాళ్ళ నాన్న స్కూటీలో పోతున్నారు, అబ్బాయి చూస్తున్నాడట, ఆ అన్న ఇట్లా తిప్పి వాడిని తలొంచుకొని వెళ్ళిపోయారు. సో నువ్వు ఇంతమంది సమాజం చూస్తున్నాక నువ్వు అమ్మాయిని అలా చేస్తున్నావు, ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తుందంటే ఇంకా అమ్మాయి లేదన్న. ఇప్పుడు తప్పు బరి తెగించిపోయారు కొంతమంది ఆడపిల్లలు. అవును, అది 100%. కొంతమంది ఆడపిల్లలు ముట్టుకుంటేనే ఎక్కడ ఇప్పుడు ఎలా ఉండాలి. ఒకప్పుడు మనం ఆడవారిని ఎలా చూసాం, ఒక 20 సంవత్సరాల క్రితం కూడా అసలు వాళ్ళని అలా చూసేవాళ్ళం. మనకు పెళ్ళిళ్ళు కావాలంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలి. మనం ఇప్పుడు ఏంటి మన మధ్యలో రాసుకుంటూ ఆడాడ తిరుగుకుంటూ మనకు అసలు పెళ్లి చేసుకోవాలంటే కూడా భయం ఉంటుంది. అవునా కాదన్నా, అసలు అక్కడ కూర్చున్నాడు, అందరూ తిరుగుతున్నారు, వాడు సిగరెట్ తాగుతుంటే నువ్వు స్విచ్ చేసి అసలు నీకు తలకాయ పని చేస్తున్నట్ట లేదన్న. వాళ్ళు ఒక జాతి వర్గం, వాళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నారన్న, ఇలా చెడు తిరుగుదానికి పని కట్టుకొని వస్తున్నారు. వాళ్ళు అమ్మా నాయన వీళ్ళంతా జాబుల కోసమని కొంతమంది, వాళ్ళ దాంట్లో కూడా చాలా క్రమశిక్షణగా ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నేను చాలా మంది చూశాను. అది తల్లిదండ్రులు పట్టించుకోకపోవడమా లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు. ఎంతసేపు అని పట్టించుకుంటారు వాళ్ళు. మీకు అనేది ఉండాలా. ఎగ్జాంపుల్ బాలకృష్ణ అన్న చూస్తే మెంటల్ కొడుతున్నట్టు, వాళ్ళ కూతురు భయపడి చేసిందో సైలెంట్ ఉందో క్రమశిక్షణ ఉన్నారు. మరి చిరంజీవి ఎంత క్రమశిక్షణ ఉంటాడు, వాళ్ళ కూతురు ఎలా ఉన్నారు. ఆయన మంచితనాన్ని వాళ్ళు నెగిటివ్. నిజం అట్ట ఉన్నది. ఏదైనా సరే మనలో ఉండాలి. చాలా మంది కూడా ఎందుకంటే మనం యూట్యూబ్ ద్వారా మనం యూట్యూబ్ చెప్తున్నాను బ్రో, ఏదైనా సరే మనం తల్లిదండ్రులు పట్టించుకోవాలని కదా, అది మనలో ఉండాలి. మనం తప్పు చేస్తున్నాం అంటే అరే మా నాయన ఇట్లా అంటాడు ఇట్లా అని అది అవసరంలే. మీకు వ్యక్తిగతంగా కావాలి. మీలో మీరు అరే నేను ఇలా ఉండాలని ఆలోచన చేసుకొని ఉండాలి తప్ప మా నాన్న పట్టించుకోవట్లేడు, నేను ఇది చేస్తే జరిగిపోద్ది అది చేస్తే జరిగిపోతుంది అని అంటే నాశనం అయ్యేది మీ నాన్న అమ్మ పేర్లే కాకుండా మీరు మీ ఐడెంటిటీ అనేది పోగొట్టుకుంటారు. వేస్ట్ అది. సమాజాన్ని అదే ఇందాక బ్రదర్ చెప్తున్నాడు కదా, అట్లా సిగరెట్లు నా ఎదురుగానే ఈడు ఒకడు పాల్తుగాడు ఉంటాడు, గ్యాస్ నా ఎదురుగానే స్మోకింగ్ చేస్తుంటాడు, ఆ పిల్ల కూడా పక్కనే ఉంటుంది. ఇది ఒక ప్యాషన్ అంట, ఇది ప్యాషన్ అయ్యి ఆమె ఆస్వాదిస్తుంది. పనికి మాలి ఒక అమ్మాయి మా అపార్ట్మెంట్ కాడ కింద వచ్చి తాగుతుంది, ఆ అమ్మాయి తాగిపోతుంది. ఆఫీసులు అన్న మూల మీద ఆఫీస్ ఉంటుంది, వచ్చి తాగిపోతుంది. వాళ్ళు ఏ నార్త్ బ్యాచ్ ఎవరన్నా వాళ్ళంతా ఇటు సైడ్ వస్తారు, ఫ్రీడమ్ అలవాటు చేస్తారు. ఎవరో ఈ పప్పులు గీపులు అనేది మనం అందరినీ కూడా అనుకో. ఎందుకంటే లోకము మంచి చెడుల్లో నిమిత్తమై ఉంటుంది. అది నేర్చుకునే వాడికి మంచి ఎక్కువ కనిపిస్తుంది, మంచి కనిపించుకోవడం. అంటే మనం అనుకోవడం వల్ల ఆ చెడు ఇంకా వ్యాప్తి చెందుతుంది, మన ఎదురు కనిపిస్తుంది కదా. ఏ గల్లీలో చూడు దరిద్రము చూడు కూర్చొని అటు ఇటు ఏదైనా మీరు మాట్లాడుకొని వెళ్ళిపోండి, కానీ ఆన్నే కూర్చొని బండ్ల మీద కూర్చొని కగిలించుకొని అటు భుజాల మీద చేతులు వేసుకొని ఇటు నుంచి పోతుంటేనే నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నీ పిల్లల మీద రోడ్డు మీద చేసుకుంటూ పోతావురా. మరి ఎట్లా వేసుకుంటారా మీరు? దానికన్నా సిగ్గు చేర ఉండాలి కదా, కొట్టుకుంటూనే పోతారు ముడ్డి మీద అట్లా. కడుపుకు అన్నము తినే పనులు అసలుకి మనం జగ్గుతాం, చదువుకున్నోడే జగ్గుతాడన్న. చదువుకున్న ఈ నాకు ఇల్లే అదే ఇది ఇట్లా జరిగితే ఏమన్నా తప్పు అవుతుందో అనేది వీళ్ళని చూసి చదువులేనోడు కూడా అట్లా అయిపోయాడు. వాళ్ళలో నాకు ఎప్పుడు క్రమశిక్షణ ఉంటుంది. అరే మన జీవితం ఏమైనా పాడైపోతుందేమో అని వాడగా భయపడతారు. ఈ నా కొడుకులే కలిపి కానీ ఇది మార్పు చేర్పు అనేది ఎవరన్నా పెడతారా తెలియదు, కానీ ప్రతిదానికి సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు ఏంది ఏదైనా నాశనం అయితేనే ముందుకు వస్తారు. అది ఏదో ముందు జాగ్రత్తగా కొన్ని హుకుములు జారీ చేసి ఈ ఏరియాలో ఇలా తిరగకండి, మనుషులు ఇట్లా డిస్టర్బెన్స్ చేయొద్దండి, ఇలా ఉండొద్దండి అని కొన్ని జారీ చేయండి అబ్బా. అంతేగాని మొత్తం అంత నాశనం అయిపోయిన తర్వాత మనం చేసేది ఏముంది?
అమ్మాయి ఇష్టపడి అన్న వానెమ్మడి తిరిగి వాడు పోతానపోతే అంటే ఇద్దరికి ఇష్టాలు ఉండే కదా పోతారు. చివరికి వాడు కాదన్నాడు వీళ్ళని అట్లా అన్నప్పుడు ఇద్దరు పక్కకి జరగాలి, సస్పెన్స్కి వెళ్ళిపోవాలా. అంతేగాని వాడిని ఇది వెళ్ళిపోయి కేసు పెడితే ఎమ్మడి దాన్ని పైకి లేపడం, ఇదేదో దుర్మార్గం జరిగింది, అన్యాయం జరిగింది, ఓడిపోమన్నాడు మిమ్మల్ని ఏంటది కదానా? తప్పు మీ ఇరు వర్గాల మధ్య జరిగింది. నీకు నచ్చకపోతే సరే వెళ్ళిపోండి, అంతేగాని వాని ఆస్తి మీద నువ్వు అట్లా కన్నేసి ఇట్లా కూడా పోతాను. హలో హలో షేర్ చేసిన నీకు సెండ్ చేయమని. అదే బా అవునండి. ఈ సమాజానికి మీరు ఏదైనా కావాలంటే మహిళా మండలి వాళ్ళు కానీ ఎవరు కానీ కూడా కొన్ని జీవోలు ఏదైనా ఉంటే జారీ చేయండి. ఎందుకంటే ఈ హాస్టల్లో ఇవన్నీ ఉంటాయి, అది కంపల్సరీ ఉండాలి. కానీ మనుషులకి భయం కలిగేలా కొన్ని జీవోలన్నా జారీ చేయండి అసలు. అంతేగాని ఈ దరిద్రాలను చూస్తూ భావి తరాలకి మేము ఏం చెప్పాలన్నా కూడా తెలుస్తలేదు. పిల్లల్ని తీసుకొని పోతుంటే శతనా కొడుకులు ఆ రోడ్డు మీద కూర్చొని పిసుకుంటూ కూర్చుంటారు. లేదు వాళ్ళు కూడా అట్లనే సపోర్ట్ చేస్తూ ఉంటారు. పోతూనే వెనకాల కొట్టుకుంటారు, భుజాల మీద చేసుకొని పోతుంటారు. ఎలా అసలు పార్కులకు పోతే ఖాళీ ఉండరు. అసలుకి ఎక్కడక్కడ మీరు బోర్డులు పెట్టేలా చేయండి అబ్బా. నా వీడియో చూసిన వాళ్ళు ఏదన్నా అధికారులు ఎవరైనా ఉన్నా సరే దయచేసి దీని మీద జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే కేసులు ఎక్కువైపోయినాయి. అది వేరే పర్లేదు అలా ఏమంటావునా? దీని మీద అధికార వర్గం కానీ ఏది కానీ ఫలానా ఏరియాలో నీకు ఇక్కడ ఫ్లెక్సీ బోర్డులు పెట్టినట్లు మన కుక్కల గురించి దాని ఫ్లెక్సీ బోర్డులు పెట్టి మీ ఇంటి ఓనర్స్ ఏమైనా ఇష్టం ఉంటే మీ ముందర చూసుకోండి అని పెట్టారు. అట్లా ఈ దరిద్రాలను కూడా ఏదైనా ఉంటే మీ పర్మిషన్ లేకుండా ఎవడన్నా బయట కూర్చున్నా ఏదైనా కూర్చున్నా మీరు చర్యలు తీసుకోండి అని అది చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీ ద్వారా మంచి విషయం జరిగింది. కస్టమర్స్ అలా ఎందుకంటే మంచి విషయాలు వాళ్ళు మనకు చెప్తున్నప్పుడు ఇంకా యూట్యూబ్ ద్వారా తెలుసుకోవడంలో తప్పేమీ లేదు. మంచి చెడు దగ్గరనే ఉంటాయి. మంచి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, మంచి మార్గంలో వెళ్ళాలనుకున్న వాళ్ళు అలా అందరూ వెళ్దాం. ఎవరో ఒకరు అనే వాళ్ళ మూలంగా వాళ్ళ మెంటాలిటీ అలా ఉంటుంది. అంతేకాని మనం ఒకడు చేశాడు మనం కూడా చేయాలని అంటే దాన్ని నీ వ్యక్తిగతం. మన వ్యక్తిగతం ఏదైనా సరే డిసైడ్ అయినది మనం ఇక్కడ చేసుకోవాలి. ఇది చెడుకి ఎమ్మడే వెళ్ళిపోతూ ఉంటాం, అలా లోన్ అవ్వకూడదు చెడుకి. ఎందుకంటే మంచి చేయడానికి చాలా టైం పడుతుంది, చెడు చేయడానికి 1 సెకండ్ చాలు చెడు చేయడానికి. సరే, మరి డీప్కి వెళ్ళకూడదు. ఏదైనా సరే జాగ్రత్త ఆలోచించుకోండి. ఈ కాలం ఏదైనా సరే మీరు ఒక గోల్ని ఏర్పాటు చేసుకుని దాని వైపు వెళ్ళండి. ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి. మీరు ఎక్కడైతే అడ్డదారులు తొక్కుతూ ఉంటారో అది మీ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. మీ తల్లిదండ్రులు దానికి మిమ్మల్ని కన్న పాపానికి వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఓకేనా? గుర్తుపెట్టుకొని జీవితాన్ని కొనసాగించండి. ఓకేనా? ఏదైనా సరే లక్ష్యాన్ని పెట్టుకోండి. నేను ఈ డబ్బు సంపాదించి చాలామంది వస్తూ ఉంటారు అని నేను నాకు డబ్బు నిలబడతాను. ఎందుకు నీకు వచ్చింది ఖర్చులు తగ్గించుకొని ఏదో వేసుకొని 15,000 10,000 ఆ వాచ్మెన్ సంపాదించే వాళ్ళే దాచుకొని పిల్లల్ని చదివించుకొని వాళ్ళని ఒక స్థాయికి తీసుకురావాలని వాళ్ళే ఆశయంతో ఉన్నప్పుడు చదువుకున్న వాళ్ళు మీకు 56,000 నుండి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అడ్డగోలుగా ఇదే ఎంజాయ్మెంట్ అన్నట్టు ఉండి చివరికి పెళ్లి చేసుకున్న తర్వాత ఇట్లా ఇంట్లో కూర్చోబెట్టి భార్యని పెంచండి అమ్మ. అట్లా మీరు సంపాదించుకోవాలా. పెళ్ళి కాకముందే అలా సంపాదించుకొని పెట్టుకుంటే మనకు మంచిది. ఓకేనా? ఆలోచన పెట్టండి. ఓకేనా? బాయ్. ఏదైనా చెస్ట్ అయినా
160 200 ఓకేనా లేక కొంచెం అన్న కట్ చేయాలి. సార్ మీ పిల్లలు అమెరికాలో ఉన్నారా? నా 200 క్రమశిక్షణతో చదువుకున్న వాళ్ళంతా ఓ స్థాయికి వెళ్ళి అన్ని దేశాలు తిరిగి వస్తున్నారు, జాబులు కానీ అన్నీ కానీ. క్రమశిక్షణ లేని మనుషులు ఏ సైడ్ తిరుగుకుంటూ ఆరకూర చదువుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నాం. అంటే లేదన్న ఈ మధ్య ఈ హాస్టల్ పిల్లలు ఎక్కడి నుంచో వస్తూ మిగతా పిల్లల్ని అదే చెప్తున్నాను యూట్యూబ్లో. మన మంచి చెడు మన దగ్గరనే ఉన్నాయి, నేర్చుకోవడం మన ధర్మం. ఒక స్థాయికి చేరాలంటే నువ్వు లక్ష్యం మీద అడ్డదారులు తొక్కావు అంతమైపోతావు అంతే. గుడ్ మార్నింగ్ రత్నమన్న. ఓకే, బై ఫ్రెండ్స్.